మా కడప స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి, చెక్క, లవంగా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను. దాని తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, ఆనియన్స్ వేస్తున్నాను. నా దగ్గర పొడులు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ లేకపోతే మీరు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆనియన్స్ కూడా కంపల్సరిగా యాడ్ చేయాలి. ఆనియన్స్, కొబ్బరి ఇందులోకి మెయిన్ అనమాట. ఇలాగ యాడ్ చేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసి ఆ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయి వేగిందని మనకు ఆ ఆయిల్ పైకి తేలిందనుక మాకు పచ్చివాసన పోయి వేగిందని అర్థం అండి. దాని తర్వాత పసుపు యాడ్ చేసేసి కొంచెం వేపిన తర్వాత మళ్ళీ మనం చికెన్ యాడ్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి హైలో పెట్టుకొని 2 నిమిషాల పాటు వీటిని బాగా వేపుకోవాలన్నమాట. హైలో పెట్టుకొని వేపుకోండి ఒక 2 మినిట్స్ పాటు. దాని తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మనకు అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేసి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఒకపారి మూత తీసేసి కలబెట్టేసి ఇప్పుడు మనం చికెన్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ పులుసు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. అంతే అండి, చికెన్ పులుసు అయితే మా కడప స్టైల్లో రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.